నమస్కారం. నేను మీ డాక్టర్ రవికుమార్, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. ఈరోజు డిస్మెనోరియా గురించి మాట్లాడుకుందాం. డిస్మెనోరియా అంటే తేలిగ్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆడవాళ్ళలో పీరియడ్స్ టైంలో వచ్చే మెన్స్ట్రువల్ పెయిన్, క్రాంప్స్. ప్రాచీన వైద్య శాస్త్రంలో సూచించిన చిట్కాలను గాని, న్యాచురోపతిలో చెప్పిన సైన్స్ ను గాని అన్వయించుకుంటూ ఒక 6-7 చిట్కాలు మీ ముందు వాళ్ళ ఉంచదలుచుకున్నాను. చిన్న చిన్న సమస్యలతో భయపడి హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఈ చిట్కాలు పాటించండి. అంతేగాని బఠానీలు తిన్నట్టు ఆ మెఫిటాల్ స్పాస్ లాంటి టాబ్లెట్లు వేసేసుకుంటూ ఉంటే తాత్కాలికంగా కొద్దిగా రిలీఫ్ కలుగుతుంది, కానీ తర్వాత శరీరం దానికి అలవాటు పడిపోతుంది. పైపెచ్చు ఆ టాబ్లెట్ల వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మళ్ళీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. సహజంగా ఇంట్లోనే ఈ చిట్కాలు పాటిస్తూ యాంటీ ఆక్సిడెంట్, తులసిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వలన తులసి ఆకుల్ని నీళ్లలో మరిగించి ఆ నీరు తాగితే నొప్పి నుంచి ఉపశమనం పొందగలుగుతారు. అట్లాగే అల్లంలో ఉన్న జింజరాల వలన శరీరంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయనాలు ఉత్పత్తి తక్కువ చేయటం వలన కూడా నొప్పి నుంచి ఉపశమనం పొందగలుగుతారు. హాట్ వాటర్ బ్యాగ్స్ పొత్తి కడుపు మీద నొప్పి ఉన్న చోట పెడితే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి నొప్పి నుంచి ఉపశమనం పొందగలుగుతారు. నువ్వుల నూనెతో ఆ నొప్పి ఉన్న పొత్తి కడుపు దగ్గర మసాజ్ చేసినా కూడా చాలా వరకు నొప్పి నుంచి ఉపశమనం పొందగలుగుతారు. పెప్పర్మెంట్ తో, మింట్ ఆకులతో నీటిలో మరిగించి ఆ నీరు తాగిన బాడీ రిలాక్స్ అవుతుంది, నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. సాల్ట్ వాటర్ బాత్, ఎప్సమ్ సాల్ట్ ని వేడి నీళ్ళల్లో కలిపి ఆ గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తే కూడా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు: ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి, కూరగాయలు ఎక్కువ తీసుకోండి, ఫైబర్ ఎక్కువ ఉండేలా తీసుకోండి, మెగ్నీషియం రిచ్ గా ఉండే ఫుడ్ తీసుకుంటాం చాలా మంచిది. మన సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ లో లేనప్పటికీ ఆ మెన్స్ట్రువల్ పీరియడ్ ఉన్నప్పుడు, ఆ నొప్పి ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ 7 చిట్కాలు పాటిస్తే చాలా వరకు ఈ పీరియడ్స్ పెయిన్స్ నుంచి ఉపశమనం కలుగుతుంది. సివియర్ గా ఉన్నప్పుడు మాత్రం మన సెల్ హెల్త్ క్లినిక్ రండి, మన లేడీ డాక్టర్స్ ఉంటారు, వారిని సంప్రదించండి, వారి సలహాలు తీసుకోండి. ఆ సలహా ప్రకారం ఆ నియమాల్ని పాటించండి, ఆ సప్లిమెంటరీ సపోర్ట్ ని తీసుకోండి. సాధారణంగా అయితే కొద్దిపాటి నొప్పితో ఉన్నవారు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 చిట్కాలతో ఉపశమనం పొందగలుగుతారు. కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నా, ఇతరత్ర నొప్పులు ఎక్కువగా ఉన్నా కూడా సెల్ హెల్త్ క్లినిక్ వచ్చి మన లేడీ డాక్టర్స్ ని సంప్రదించండి. వారి సలహా సూచనల మేరకు ఆ సప్లిమెంటరీ సపోర్ట్ తో మీ సమస్య నుంచి ముక్తులవ్వండి. సెల్ హెల్త్ క్లినిక్ లో కన్సల్టేషన్ ఫ్రీ, డాక్టర్ ఫీజు ఫ్రీ. మీరు వచ్చి సలహా తీసుకోండి.